సిద్ధపడదాం. We celebrate Christmas with so much joy because we remember the birth of Jesus Christ. 200కు పైగా ప్రవచనాలను నెరవేరుస్తూ ఆ అద్వితీయమైన దేవుడు తన్ను తాను తగ్గించుకొని భూమి మీద బెత్లెహేం అనే గ్రామంలో ఒక చిన్న పశువులశాలలో కన్యగర్భమందు జన్మించారు. ఇమ్మానుయేల్ అయ్యి మనతో ఉండడానికి వచ్చారు. ఆయన పుట్టినదే మన కొరకు సిలువలో మరణించి మనకి రక్షణ ఇవ్వడానికి. రక్షణ అనే గొప్ప బహుమానం ఇచ్చిన దేవునికి మనమేం బహుమానం ఇవ్వగలము? వాట్ ఈస్ యువర్ గిఫ్ట్ టు జీసస్? ఈ స్క్రిప్ట్ ద్వారా ఆ శ్రేష్టమైన బహుమానం ఏంటో తెలుసుకుందామా? మరియు యేసుక్రీస్తు వారిని మెప్పించే బహుమానం ఇచ్చే ఒక అరుదైన ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. కావున మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో పేరు నమోదు చేసుకున్న వారిలో 5గురు మాత్రమే ఎంచబడతారు. కాబట్టి స్త్రీలందరూ త్వరపడి వారి పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు రాబోయే 5గురు స్త్రీలు టైం మెషిన్ లో ఏసై పుట్టిన కాలానికి వెళ్ళే ఛాన్స్ కొట్టేశారు. మరి వారు ఏసైకి ఇచ్చే గిఫ్ట్స్ ఏంటో, వారి మాటలు ఏంటో, వారి ప్రవర్తన ఏంటో మనం చూద్దామా? ఏసయ్య పుట్టిన రోజు నేనేం గిఫ్ట్ ఇవ్వాలి ఏసయ్యకి? చూడండి, నేను తెలుగు చర్చ్ పాస్టర్మా. సెలెక్ట్ అవ్వకపోతే ఉంటానా? 5లో నేనే ఫస్ట్. చూస్తున్నారా అందరూ? సరే, ఇప్పుడు నేనేం గిఫ్ట్ ఇచ్చేది? ఏసయ్యకి నేను ఒక మంచి అవుట్ఫిట్ ఇస్తాను. ఓకే, షేర్వాణి. మేరీ జోసెఫ్కి మ్యాచింగ్ డ్రెస్. మీషోలో బై 1 గెట్ 1 ఫ్రీ ఉంది. బడ్జెట్ కదా ప్రాబ్లం, మనకి బడ్జెట్. సో బై 1 గెట్ 1 ఫ్రీ ఉంది. చాలు. జీసస్కి ఒక షేర్వాణి తీసుకుంటాము. ఎందుకంటే ఈ మేరీ జోసెఫ్ ప్రీ వెడ్డింగ్ షూట్ వెళ్ళలేదు కదా. అవును కదా. ఇంకొకటి మరియమ్మ కూడా బేబీ షవర్ అదని ఏమి ఫోటో షూట్ ఏమి తీసుకోలేదు. సో అందుకే ఇంకొకటి ఏసైకి ఇస్తాను. ఏం తెలుసా? ఒక మంచి ఇయర్ పోడ్స్. ఎందుకంటే ఏసై నా ప్రార్థన వినాలి పర్టికులర్గా. ఓకే, వేరే ఒకటి ఏమంటే స్పెక్టికల్స్. ఎంత కోటి జనాలు ఉన్నారు కదా ఇండియాలో. ఏమే అవునా? చాలా మంది ఉన్నారు. బట్ ఏసీ నన్ను మాత్రం చూడాలా? నేను ప్రార్థన చేసేటప్పుడు నన్ను మాత్రం చూడాలా? నా ప్రార్థన మాత్రం వినాలా? ఓకే. సో మరొకటి ఏమంటే ఐ వాచ్ తీసిస్తాను. ఎందుకు ఐ వాచ్ అంటే ఈ జవాబు ఏసయ్య చాలా లేట్గా ఇస్తున్నారండి. ఎందుకంటే ఇండియా టైం కదా, లేట్ అయ్యేప్పుడు. సో నేను ప్రార్థన చేసేటప్పుడు కరెక్ట్ టైంకి ఇవ్వాలి. అందుకే ఐ వాచ్ తీసిస్తాను ఏసయ్యకి. సో ఇంత చాలా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే కొంచెం బడ్జెట్ ప్రాబ్లంలో ఉంది ఇప్పుడు. సో ఇది నా గిఫ్ట్ ఏసయ్యకి. చూద్దాం ఎట్లా ఉంది అని. అబ్బా, ఇప్పుడు పాస్టర్ గారు కదా, మైకి వస్తే చాలు తినేస్తా ఉంటారు. ఈవిడ పేరంటే పాస్టర్ గారు కాబట్టి వచ్చింది. నా పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? నేను ఉపవాస ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థనలు, సాయంత్రాల ప్రార్థనలు, మోకాల ప్రార్థనలు, అబ్బబ్బబ్బబ్బా ప్రార్థన అంటే నేనే. ఇంకా దశంభాగాలు అంటోయ్ నా తర్వాత ఎవరైనా. నేను ఏసైకి ఏం గిఫ్ట్ ఇస్తాను? ఏసైకి ఏమి ఇవ్వాలి? ఈ లోకమంతా ఏసై చూడలేదు కదా, ఏసీ ఫేస్ అసలు చూడలేదు కదా. నేను ఆ కాలానికి వెళ్ళగానే లైవ్ షూట్ పెట్టేస్తాను.
నా గ్యాడ్జెట్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడికి ఏసైకి టిక్ టాక్ అకౌంట్ చేసేస్తాను, సోషల్ మీడియాలో ఏసైకి పెట్టేస్తాను, లైక్లు సబ్స్క్రైబ్లు. అబ్బా నేను ఎంత ఫేమస్ అయిపోతాను కదా, ఏసైని కూడా ఫేమస్ చేస్తాను. సరే మరి ఈ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అన్ని నేను కొనడానికి నేను తొందరగా రెడీ అయిపోవాలి. మరి నేనేం తీసుకెళ్ళాలి ఏసై కోసం? ఒక శాంటా క్లాస్ తీసుకెళ్తాను, ఒక క్రిస్మస్ ట్రీ, మరి ఒక స్టార్ కూడా పట్టుకెళ్తాను. ఎందుకంటే ఇవి ట్రెండింగ్ కదా, ఇదే కదా క్రిస్మస్ అంటే, స్టార్, క్రిస్మస్ ట్రీ అండ్ శాంటా క్లాస్. సరే అయితే నేను ఇవే పట్టుకెళ్తాను. అనుకున్నాను సుమి, నా పేరు ఎందుకు రాకుండా ఉంటుందా అని. ఎందుకంటే మన పాపులారిటీ అలాంటిది. మరి నేను చేసిన వంటకాలు ఈ ఊర్లోనే అనుకున్నాను. వాటి గుమగుమలు దేవుడి దగ్గర కూడా వెళ్ళిపోయినాయి. ఆయన కూడా రుచి చూడాలనుకుంటున్నారో ఏంటో నా వంటకాలని. నా ఊరిలో నేనే ఫేమస్. నేను చేసిన చేపల పులుసు, నేను చేసిన మటన్ వేపుడు, నేను చేసిన రొయ్యల వేపుడు, ఒకటేంటి కడాయి చికెన్, బటర్ చికెన్, అన్ని వెరైటీలు చేసేస్తాను. చేసేసి దేవుడిని మెస్మరైజ్ చేసేసి ఒక రెస్టారెంట్ ఏంటి, ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ నా రెస్టారెంట్లే ఉంటాయి. అప్పుడు లక్షలేంటి, కోట్లే సంపాదించేస్తాను. అమ్మయ్య. వీళ్ళంటే ఏంటి, నేనైతే ఒక నర్స్ని, నేను ఒక మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను గొప్ప గిఫ్ట్ ఇవ్వగలను ఏసయ్యకి. అదేంటంటే ఏసయ్య అందరి దగ్గరికి వెళ్ళి మిరాకిల్ చేయాలి, అద్భుతాలు చేయాలి, అన్ని వ్యాధస్తుల్ని సుఖం చేయాలి కదా. ఏసయ్యకి చాలా అవసరమైన కోవిడ్ వ్యాక్సిన్లు, ఇంజెక్షన్స్, మాస్కులు అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఇస్తే ఏసయ్య నా గిఫ్టే ఫస్ట్ ఇష్టం పడతాడు. దేవానికి వందనాలు దేవా. దేవానికి వందనాలు యేసయ్యా. వారు ఇచ్చే గిఫ్ట్లు నా దగ్గర ఏమీ లేవు ప్రభా. నా దగ్గర ఆస్తి లేదయ్యా, నా దగ్గర బంగారు లేదు ప్రభా. నా దగ్గర ఏమీ లేదు తండ్రి. నా దగ్గర కేవలం నువ్వు మాత్రమే ఉన్నావు ప్రభా. నేను ఇవ్వబోయే గిఫ్ట్ నీకు మాత్రమే తెలుసు ప్రభా. ఈవిడ ఎందుకు సెలెక్ట్ అయిందంటారు? మన స్టేటస్ కి సరిపోతుందా ఏంటి? మన పరుగు తీసేటట్టుంది ఏసై దగ్గరికి వచ్చి. చూడండి, ఆమె గిఫ్ట్ ఇస్తుందట ఏసైకి. అసలు ఏమో మన లెవెల్ కి సరిపోతుందా? సరిలేదండి. అసలు ఆ డ్రెస్ చూడండి, డ్రెస్ కానీ ఏసయ్యకి నష్టపోవు. ఈమె వల్ల మన పరుగు పోయేటట్టుంది ఆయన దగ్గర. ఈ ఆంటీస్ ఎప్పుడు గాసిప్ చేస్తూనే ఉంటారు. సరేలేండి సిస్టర్స్, మనం రండి, నేను ఏదో ప్లాన్ తో వస్తాను. రండి రండి. అవునా, ప్లాన్ పెట్టుకున్నారా? మంచి ప్లాన్ వేయండి, మంచి ప్లాన్ వేయండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నాయనా నా దగ్గర ఏమీ లేదు ప్రభా. నాయనా కేవలం నువ్వు ఉన్నావయ్యా. దేవానికి నాతో ఉండు ప్రభా. నాయనా నా దగ్గర డబ్బు లేదు ప్రభా, ఆస్తి లేదయ్యా. దేవానికి స్తోత్రమయ్యా. నాయనా నువ్వు ఉన్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. సిస్టర్ గారు, మీ దగ్గర ఏమీ లేదని అస్సలు దిగులు పడకండి. నేను మీకు ఒక సూపర్ ఛాన్స్ తో వచ్చాను. మీరు చేయాల్సిందల్లా ఒక్క చిన్న అబద్ధ సాక్ష్యం మాత్రమే చెప్పండి. ఏ రోజు తెలుసా? క్రిస్మస్ రోజే. జస్ట్ మీరు టైం ట్రావెల్ చేసే ముందు ఒక చిన్న అబద్ధ సాక్ష్యం చెప్పండి. 3 కోట్లు. ఎన్ని కోట్లు? 3కి ఎన్ని కోట్ల కన్నా ఎన్ని సున్నాలు ఉంటాయి మీకు తెలుసా? తెలియదు కదా. ఒక్క అబద్ధ సాక్ష్యం చెప్తారా? నేనైతే అస్సలు చెప్పను. వాళ్ళందరికంటే మంచి బహుమానం ఇస్తారు సిస్టర్. అస్సలు ఏమి ఇచ్చే బహుమానం నాకు వద్దు, నేను చెప్పను. సిస్టర్, మీరు మళ్ళొకసారి ఆలోచించుకోండి. ఒక్క చిన్న అబద్ధ సాక్ష్యమే కదా. నేనైతే చెప్పను. నేనైతే చర్చి ఆ రోజు నాకు క్రిస్మస్ ఉంది, నేను చర్చికి వెళ్ళాలి. నేను అబద్ధ సాక్ష్యం పలకను. అబ్బా, నేను ఏదో ఒకటి చెప్పి ఈమె తప్పుదానిగా చేసి
చర్చ్ ముందు ఈమెను దోషిగా చేసి ఈమెని రానియకుండా చేద్దాం అనుకున్నాను. ఈమె నాకు ఆ ఛాన్స్ ఇచ్చేటట్లు లేదు. సర్లే, ఏదో ఒకటి చేద్దాం. ఈ ప్లాన్ ఏమైంది? వర్కౌట్ అయిందా? వర్కౌట్ అవ్వనే లేదమ్మా. ఇప్పుడు వీళ్ళందరూ యేసయ్య పుట్టిన కాలానికి వెళ్ళిపోయారు. యేసయ్య ఎవరి బహుమానాన్ని బట్టి సంతోషపడతారో చూద్దామా? ప్రైజ్ ది లార్డ్. జీసస్, మేరీ, యేసయ్య. ఓ, నిద్రపోతున్నారా? ఓకే ఓకే, డిస్టర్బ్ చేయడానికి. నేనే తెలుగు సాంగ్ ఫాస్ట్ గా జ్ఞాపకం ఉందా? యేసయ్య గారు, యేసయ్య మీకు మంచి షేర్వాణి తీసుకొని వచ్చినాను. ఫిట్టింగ్ ఉంటది. ఓకే, ఇద్దరికి మ్యాచింగ్ అవుట్ఫిట్. ఓకేనా? బెస్ట్ మీషో పెట్టుకో, బై 1 get 1 ఫ్రీ అండి. తీసుకోండి యేసయ్య, తీసుకోండి. వద్దా? నా గిఫ్ట్ వద్దా? నా గిఫ్టే వద్దన్నారే యేసయ్య. హలో మేరీ, హలో జోసెఫ్. నేను మీ ముగ్గురికి జాయింట్ టిక్ టాక్ అకౌంట్ చేసేస్తాను. నేను ఒక ట్రెండింగ్ పాట పెడతాను. మీ ముగ్గురు కలిసి నాతో ఒక వీడియో చేయాలి. ఓకేయా? చేస్తారా? నేను మిమ్మల్ని ఫేమస్ చేసేస్తాను. సెల్ఫీ. అయ్యోయ్యో, ఏంటి నెట్వర్క్ పని చేయట్లేదు? నా ఫోన్, ఐప్యాడ్ టెక్నాలజీ పని చేయదా? అంటే నా గిఫ్ట్ వేస్టే అనమాట. నా గిఫ్ట్ కూడా వేస్టే ఇప్పుడు. ఓ, మీ గిఫ్ట్. ఓ, వెరీ గుడ్. మీరు కూడా యాక్సెప్ట్ చేయలేదా యేసయ్య? మంచి పని అయింది, మంచి పని. ప్రైజ్ ది లార్డ్ యేసయ్య. నేను మీకోసం శాంటా క్లాస్ స్టార్ మరి క్రిస్మస్ ట్రీ కూడా తెచ్చాను. మీకోసమే తెచ్చాను, తీసుకోండి. మీకోసం ఇదే కదా క్రిస్మస్ అంటే, మీకోసమే తెచ్చాను యేసయ్య. తీసుకోరా, నేను మీకోసం తెచ్చాను యేసయ్య. అయ్యో, నా గిఫ్ట్ కూడా తీసుకోవట్లేదు. సరే, అయితే నేను వెళ్ళిపోతాను. సిస్టర్, ఏమైంది ఇప్పుడు? యేసయ్య, ఆ రొట్టెలు తిని నోరు చక్కబడిపోయి ఉంటది. నేను గుమగుమలాడే వంటకాలన్నీ చేసి తీసుకొచ్చాను. ఓకేనా? రుచి చూసి నాకు 10 రెస్టారెంట్లు పెట్టించాలి. అందులో ఒక రెస్టారెంట్కి నీ పేరు పెట్టుకుంటాను. ఓకేనా? ఇదిగో యేసయ్య. అయ్యో, ఇది పాడైపోయిన వాసన వస్తుంది. మటన్ వేపుడి. అయ్యో, ఇంకొకటి చూపిస్తాను యేసయ్య. కొరమీన పులుసు. ఇది నూనె కాలిపోయింది. ఇది కూడా పాడైపోయింది యేసయ్య. రొయ్యలు వేపుడు. అయ్యో, బూజు పట్టేసినాయి. యేసయ్య, ఇవన్నీ నీకు చాలా కష్టపడి, చాలా ప్రయాసతో వ్యర్థపడి చేశాను యేసయ్య. చాలా కష్టపడ్డాను. కానీ నీ దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ పాడైపోయాయి యేసయ్య. ఇవి మీకు ఇష్టపడలేదా? ఇవి కూడా నచ్చలేదా? అయినా కులిపోయినాయి ఏం పెడతానులే యేసయ్యకి. రావమ్మా, వెనక్కి రా, ఇంకా చాలే కానీ. ప్రైజ్ ది లార్డ్ యేసయ్య. నేను మీకోసము చాలా డిఫరెంట్ అయిన గిఫ్ట్ తెచ్చినాను. ఈ మాస్కులు, ఈ కోవిడ్ వ్యాక్సిన్లు, ఇవన్నీ మీకు చాలా అవసరం ఉంది యేసయ్య. ఇది తీసుకుంటారా యేసయ్య? యేసయ్య, ఇది చాలా అవసరం. ఊరంతా జనాలకి కరోనాలు, డెంగ్యూలు వచ్చినాయి. మీరు ఇవి వేసుకోవాలి ఖచ్చితంగా. అయ్యో యేసయ్య, నా గిఫ్ట్ కానీ ఇష్టంలో పడలేదు. ఇంత కష్టపడి తీసుకొచ్చాం అన్ని, ఎవ్వరివి యాక్సెప్ట్ చేయలేదు యేసయ్య. ఈవిడ గారు వెళ్తుంది, మరి ఏం తీసుకెళ్తుందో ఏంటో. అయినా గిఫ్ట్ తెమ్మంటే వేరే మనిషిని తెచ్చిందేంటి ఈవిడ? నేను చెప్పానుగా మన పరువు తీస్తుందని. ఏం వంటి చేతిలో వచ్చింది? అదేమో స్పెషాలిటీ ఏమో. యేసయ్య, యేసయ్య, గట్టి. యేసయ్య, యేసయ్యకు నేను ఇవ్వబోయే గిఫ్ట్ ఇప్పుడు వరకు చూపిస్తాను. నేను యేసయ్య, దేవానికి వందనాలయ్యా. ప్రభా, నా దగ్గర ఏమీ లేదు ప్రభా. ఆస్తి లేదు, అంతస్తులు లేవు, బంగారం లేదు, ఏమీ లేదు ప్రభా. దేవా, ఇదిగో నేను తెచ్చిన నాయన గిఫ్ట్ స్వీకరిస్తాను నేను నమ్ముచున్నాను ప్రభా. నేను తెచ్చిన గిఫ్ట్ ఇదే ప్రభా.
ఏసయ్యా ఒక ఆత్మను నాయన నీ దగ్గరికి తీసుకొచ్చాను ప్రభువా. దేవా ఒక ఆత్మను రక్షించమను ప్రభువా. నాయన ఒక ఆత్మను రక్షించి నీ దగ్గరికి తీసుకొచ్చానయ్యా. ఇదిగో నా జీవితం నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో యేసయ్యా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. చూశారు కదా ప్రియ సంగమా, రక్షణ అనే బహుమానాన్ని ఇతరులకి పంచుతూ మరిన్ని ఆత్మలను దేవుని రాజ్యంకు నడిపించటమే పరలోకమందున తండ్రికి మనం ఇచ్చే ఉత్తమమైన బహుమానం. యేసయ్య పుట్టినప్పుడు ఆకాశంలో దూతలందరూ కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని సంతోషించారు. అలాంటి సంతోషమే ఇంకో సందర్భంలో కూడా మన బైబిల్లో చూస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగును అని రాయబడి ఉంది. ఆ సంతోషమైన సువర్తమానమును పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఇతరులకు పంచడమే నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ మనందరి జీవితాలను ఇంకా మరెందరో జీవితాల్లో వెలుగులు పంచాలని మన MFGC చర్చ్ తరపున మీ అందరికీ మేరీ